నుంచి కూడా దేశం దాటి వెళ్ళిపోకూడదు అని చెప్పేసి బహుశా ఆంధ్రప్రదేశ్లో లుకౌట్ నోటీసులు తీసుకున్నటువంటి మొట్టమొదటి మాజీ మంత్రి నాని గారే అయి ఉంటారేమో నేనైతే అనుకుంటున్నాను. సో ఏమంటారు మీరు వేణుగోపాల్ గారు? బ్రహ్మనాయుడు గారు, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. బ్రహ్మనాయుడు గారు ఏదైతే గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే ప్రతిపక్షాలు ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకపోగా వాళ్ళని ప్రతి ఒక్కరూ అన్పార్లమెంట్ వర్డ్స్ వాడడం, వాళ్ళ కుటుంబాలను వాడడం, అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీని వాడడం చూసాం. అదే విధంగా ఎవరైతే ఆ విధంగా మిడిచి పాటుపడ్డారో, బోరగడ్డ అనిల్ అయితేనేమి, అదే నందిగాం సురేష్ అయితేనేమి, వంశీ అయితేనేమి, కోడల నాని అయితేనేమి, అదే విధంగా రామ్ గోపాల్ వర్మ అయితేనేమి, అదే విధంగా ఏదైతే పోసాని కృష్ణమూర్తిని అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరెవరు అధికారంలో ఉండి ఏదైతే అవినీతి విపరీతంగా పాల్పడ్డారో, లిక్కర్లో అయినా, ఇసుకలో అయినా, మట్టిలో అయినా, మైన్స్ లో అయినా, భూములు కబ్జాల్లో, ఇవన్నీ విపరీతంగా సంపాదించేసి కన్ను మెన్ని తెలియకుండా ఏదంటే అది మాట్లాడడం, అధికారంలో ఉండే వాళ్ళని ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా వీళ్ళు విపరీతంగా మాట్లాడడం వల్లే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు రావడం జరిగింది. అదే విధంగా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన పాత్ర బాగా పోషించాడు కాబట్టి కదా 151 సీట్లు ఇచ్చారు. దాన్ని నిలుపుకోలేకపోయాడు. ఎవరిని గాని ఈ విధంగా మాట్లాడడం తప్పు. అది ఎవరికైనా తల్లే, ఎవరికైనా చెల్లె, ఎవరికైనా కుటుంబాలు ఉంటాయి, మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడగలుగుతారు కదా అనే ఆలోచన లేకుండా ఈ ఎగ్జాంపుల్ కోడల నాన్ని తీసుకుంటే సవాల్, తొడలు తత్తా, మీసాలు తిత్తా, ఏడే ఉంటా, రాండి, గుడివాడలోనే ఉంటాను, సెంటర్ లో వస్తారా, యాడికి వస్తారు, ఏం మాటలు అవన్నీ? ఒక 4 ప్యాకెట్లు జర్దా నోట్లో వేసుకొని ఊంచుకుంటా కెమెరాల ముందు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి. కోడల నాన్న లాగా ఉండాలి, కోడల లాగా నీతి నిజాయితీగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, మంచి మాట్లాడాలి అనే ఒక ఇదిగా ప్రవర్తించాలి వచ్చే యూత్. అది వదిలేసి నోటిండా జర్దా వేసుకొని అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడము. అదే విధంగా వంశీ చూసాం, ఏదైతే తెలుగుదేశం పార్టీ బిచ్చం పెడితే ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని తల్లి లాంటి చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎన్ని మాట్లాడడము, అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడడము, ఇవన్నిటికీ దేవుడు ఈ రోజు శిక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. కరెక్టే. కానీ వేణుగోపాల్ గారు అంటే కొంచెం మనం మానవత్వంతో కూడా ఆలోచించాలి కదా. వారికి ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఉపశమనాన్ని కలిగిస్తే బాగుంటుందేమో వేణుగోపాల్ గారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయాల్ని ప్రజలకు సేవ చేసే దాంట్లో మెరుగ్గా ప్రయత్నం చేయాలి. అబ్బా తెలుగుదేశం కన్నా వైఎస్ఆర్సీపీ బాగా చేసింది, లేదా వైఎస్ఆర్సీపీ కన్నా తెలుగుదేశం బాగా చేసింది, లేదా కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, ఇలా మాట్లాడాలి. అది వదిలేసి మనమే శాశ్వతంగా ఈ రాష్ట్రానికి అధికారంలో ఉంటాము, ఇంక ఏ పార్టీ రాదు అనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడిన దానికి ఈ రోజు శిక్ష అనిపించాలి, తప్పదు. కానీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నది, ఏదైతే వాళ్ళు రాజేంద్ర నగర్ లో దాదాపు 160 మంది ఎంప్లాయీస్ ల్యాండ్ ని కబ్జా చేసే 100 కోట్లు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. అదే విధంగా సారథి థియేటర్ ని కబ్జా చేస్తే వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. మట్టి గాని, ఇసుక గాని, గ్రావెల్ గాని, చెరువులు గాని మొత్తం కబ్జాలు ఎక్కడెక్కడ జరిగింది. అదే రేషన్ బండ్లో అవినీతి జరగడము, ఇలా ఏదైతే అవినీతి ఉన్నాయో అవి కేసులన్నీ వాళ్ళు పెట్టారు. ఎక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళు పెట్టిన కేసులకి ఈ రోజు ఏదైతే 20 సంవత్సరాలు ఏకదాటిన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004 నుంచి 2024 వరకు ఆయన ఎమ్మెల్యే 20 ఏళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం లాస్ట్ 5 సంవత్సరాలు గత అసలు ఇంక మేము శాశ్వతం అనే టైప్ లో ప్రవర్తించడం జరిగింది. అందుకని ఈ రోజు చివరికి ఏ దశకు వచ్చిందంటే పోర్ట్లు, ఎయిర్పోర్ట్లకు ఎస్పీ గంగాధరం గారు ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎక్కడ కానీ బయట ప్రదేశానికి పోకుండా అడ్డుకోండి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళపైన కేసులు ఉన్నాయని చెప్పేసి లాకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ దుస్థితి కూర్చామంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒంట్లో భయం పెట్టుకొని మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము. ఏదైతే సేవ చేయాలి, మెరుగ్గా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఉండాలి. గాని ఈ విధంగా ఈ పరిస్థితి తెచ్చుకోకూడదు. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే ఆయన
నవ్య ఆంధ్రప్రదేశ్ 2 సార్లు ఎమ్మెల్యే, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏకదాటిగా పనిచేసి, మంత్రిగా పనిచేసి, ఒక బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చి ఈ రోజు స్వేచ్ఛగా బయట దేశానికి పోలేని, బయట ప్రాంతానికి పోలేని పరిస్థితి తెచ్చుకున్నామంటే ఈ రోజు దాన్ని బట్టి మనం ఏ విధంగా నడుచుకున్నాం అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి బ్రహ్మనాయుడు గారు. రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి 1 by 1 మాట్లాడదాం. మనతోటి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే సార్. సో ఇప్పుడు ఈ నాని గారి ఎపిసోడు, జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ అంతా ఒకటైతే, సడన్గా మీ పార్టీ అధ్యక్షురాలు శర్మ గారు అంటే కరెక్ట్గా అనుకోనే వస్తారా ఏంటి పిక్చర్లోకి?